హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే వీకెండ్ అప్డేట్ స్వాగతం. ఇక ఈ వారం ఒక బ్లాక్ బస్టర్ ర్యాలీ మనం చూసాం నిఫ్టీలో. సో ఈ ర్యాలీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అంటే కనుక ఆల్మోస్ట్ మనకి 15 వీక్స్ హైని బ్రీచ్ అవటం చూసాం. సో ప్రీవియస్ హై మనకి సెప్టెంబర్ లో రావటం చూసాం. ఇన్ఫాక్ట్ అక్టోబర్ లో 24,978. సో అది కూడా క్రాస్ అయ్యి ఈ వారం 25,116 హై ఫామ్ అయినాక 25,013 దగ్గర మనకు క్లోజ్ అవడం విషయం. ఒక సూపర్ డూపర్ ర్యాలీ. దీనికి ప్రధాన కారణం లాస్ట్ వీక్ ఏదైతే మార్కెట్ ఒక షార్టింగ్ కి గురైందో బికాస్ ఆఫ్ ఇండో పాక్ టెన్షన్స్ వల్ల. సో అది మొత్తం హెవీ షార్ట్ కవరింగ్ అని చెప్పాలి. అదేవిధంగా ఆల్రెడీ నిఫ్టీ ఒక బ్రేక్అవుట్ లో వచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి అది క్లియర్ బ్రేక్అవుట్ ఈ వారం మనకి రావటం విషయం. సో ఓపెన్ 24,420, లో ఆల్మోస్ట్ అదే 24,378, హై 25,116. ఒక లాంగ్ క్యాండిల్ టోటల్ కంట్రోల్స్ బుల్స్ దగ్గరే ఉంది అని చెప్పాలి. సో ఇక నెక్స్ట్ హర్డల్ మనకి వీక్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే 25,234 సెప్టెంబర్ లో వచ్చిన హై. ఒకవేళ బ్రీచ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ సెప్టెంబర్ లోనే లాస్ట్ వీక్ లో వచ్చిన ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 26,277 ఓపెన్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి 130 పాయింట్సే దూరం ఉంది మనకి. సో అబౌట్ 5% నిఫ్టీ. సో ఈ రోజుల్లో మనం చూస్తున్నాం 500-600 పాయింట్స్ ఇంట్రాడేలోనే ఇలానే 1 సెటిల్మెంట్ డే స్వింగ్ రావడం చూస్తున్నాం మనం. సో చాలా దగ్గరలోనే నిఫ్టీ ఉంది అని చెప్పాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మనకి 54,000 నుంచి 56,000 ఏదైతే ఆల్ టైమ్ హై బ్రీచ్ చేసి పైకి వెళ్ళి కన్సాలిడేట్ అవుతుందో నిఫ్టీ మేబీ అది చేస్తుందో అనేది మనం వెయిట్ చేయాలి. సో ఇది ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంటుంది ఈ బుల్ రన్ అంటే కనుక వీక్లీ చార్ట్స్ లో 24,365 కింద క్లోజ్ కానంత కాలం. సో అగైన్ 24,365 కింద క్లోజ్ అయితే కనుక ఈ ప్రాబ్లీ ర్యాలీ ఏదైతే ఉందో అది అరెస్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి కన్సాలిడేషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్. సో నెక్స్ట్ వీక్ మన మార్కెట్ లోకి వెళ్తున్నప్పుడు అగ్రెసివ్ బయింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 200-250 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఒకవేళ 25,234 పైన క్లోజ్ అవుతే అప్పుడు ఆలోచించాలి. అది కూడా ఒక 150-200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని. అదర్వైజ్ స్టే పుట్ అని చెప్పాలి. ఈ స్టేజ్ లో ఒక డీసెంట్ కరెక్షన్ వస్తే కనుక ప్రాబ్లీ అక్కడే మనకి బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే 24,378 to 25,116 ఆల్మోస్ట్ 800-850 పాయింట్స్, అట్లీస్ట్ 30% రిట్రేస్మెంట్. సో ఒక 250 పాయింట్స్ కరెక్షన్ వస్తేనే ఐ థింక్ వీక్లీ బయింగ్ లో ఒక మంచి ఆపర్చునిటీ మనకు కనిపిస్తుంది. ఇక ఆల్ సెక్టర్స్ ఈ వారం మంచి గెయిన్స్ ఎగ్జిబిట్ చేసాయి మనకి. ఐ థింక్ బిగ్గెస్ట్ గెయినర్స్ ఈ రోజు చూస్తే కనుక ఈ వారం చూస్తే కనుక ఆటో నేమ్స్ లో ఎక్కువ బిగ్ గెయినర్స్ లాగా మనం చూసాం. సో హీరో మోటార్ కార్ప్ కానీ టాటా మోటార్స్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అయ్యాయి. బిగ్గెస్ట్ గెయినర్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కనుక ఫస్ట్ బిగ్గెస్ట్ గెయినర్ ఇస్ బిఎల్ 15% పెరగడం చేసాం. దాని తర్వాత అదానీ 13% పెరిగింది. ఇక న్యూగా లిస్ట్ అయిన జియో ఫైనాన్స్ నిఫ్టీలో ఎప్పుడైతే రావటంలో 11% పెరగడం చేసాం. ఇప్పుడే అనుకున్న నేమ్స్ లో హీరో మోటార్, బజాజ్ ఆటో ఇవన్నీ ఆటోమొబైల్ తో పాటు ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ ట్రెంట్ ఇవన్నీ ఇన్ఫాక్ట్ ఐటీ నేమ్స్ కూడా ఆల్మోస్ట్ 6-10% దాకా ఈ వారం ర్యాలీ రావటం. మెటల్స్ కానీ ఫార్మా కానీ కోర్ సెక్టర్ లైక్ రాసి, ఎల్ఎన్టీ, యు నేమ్ ఎవ్రీ సెక్టర్ ఈ వారం పార్టిసిపేట్ చేసి ఎక్సెప్ట్ ఫర్ 2 or 3 స్టాక్స్. సో ఇండస్ఇండ్ బ్యాంక్ 4% దాకా క్రాక్ అవుట్ అని చేసాం. దీనికి ప్రధాన కారణం సిఎల్ఎస్ఏ డౌన్ గ్రేడ్ చేయడం చేసాం. వాళ్ళ టార్గెట్ 930 నుంచి 780 దాకా తీసుకొచ్చారు. అక్కడే క్లోజ్ అవటం చేసాం. 4% క్రాక్ అయింది. ఇక భారతీ ఎయిర్టెల్ వారాంతరంలో ప్రాబ్లీ వాళ్ళ బ్లాక్ డీల్ ఏదైతే ఉందో 1.2% ఈక్విటీ చేంజ్ అయింది అట్ డిస్కౌంట్ కాబట్టి అది కూడా 1.8% దాకా కరెక్ట్ అవటం చేసాం. ఇక నిఫ్టీ పరంగా బ్యాంక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఐ థింక్ అంత గ్రేట్ మూవ్ అయితే కనిపించలేదు మనకి. బికాస్ బ్యాంక్ నిఫ్టీ 3 వీక్స్ బ్యాకే ఆల్మోస్ట్ ఒక టాప్ అవుట్ అవటం చేసాం 56,098. అండ్ ఈ వారం డెఫినెట్లీ ఒక 800-900 పాయింట్స్ పెరిగినప్పటికీ ఐ థింక్ 54,400 నుంచి 55,400 ఈ 1000 పాయింట్స్ కే రెస్ట్రిక్ట్ అయిందని చెప్పాలి. సో వేరాజ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 800 పాయింట్స్ దాకా పెరగటం చేసాం. వేరాజ్ నిఫ్టీ 25,000 దగ్గర ఉంది, బ్యాంక్ నిఫ్టీ 55,000 దగ్గర ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టీలో ఐ థింక్ కొంత కన్సాలిడేషన్ ఇంకా కొనసాగే ఛాన్సెస్ ఉంది. అఫ్ కోర్స్ లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 53,483 అదైతే రాకపోవచ్చు, అంటే 2,000 పాయింట్స్ ఇక్కడ నుంచి పడకపోవచ్చు. బట్ లాస్ట్ వీక్ లో అండ్ ఈ వీక్ హై మనం కంపేర్ చేసుకోవాలి. 53,500 నుంచి 55,500 ఈ 2,000 పాయింట్స్ లో అట్లీస్ట్ 25-30% రిట్రేస్మెంట్ వస్తేనే కనుక అబౌట్
650-700 పాయింట్స్ కరెక్ట్ అయితేనే ఒక మంచి ఆపర్చునిటీ నెక్స్ట్ వీక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వీక్ చాలా చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ క్యాచ్అప్ అవుతుందో, ఒకవేళ అయ్యిందంటే కనుక 56,100 పైన క్లోజ్ అవ్వాలి. అప్పుడే మనకి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్తుంది. అదర్వైజ్ సపోర్ట్ పాయింట్ ఇప్పుడే అన్నట్టు 53,480 దగ్గర వీక్లీ చార్ట్స్ లో మనకు కనిపిస్తుంది, చాలా చాలా దూరంగా ఉంది. సో ప్రాబ్లీ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ లాంగ్స్ అనేది ఫర్ ద టైం బీయింగ్ అవాయిడ్ చేయాలి, అన్లెస్ ఒక మేజర్ క్రాక్ వస్తే తప్ప. ఐ థింక్ వన్ షుడెంట్ బై. సో గెయినర్స్ అగైన్ పిఎస్యూ నేమ్ చాలా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అయ్యాయి. కెనరా బ్యాంక్ 10% హైయెస్ట్ గెయినర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, ఇక కొన్ని ప్రైవేట్ నేమ్స్ మోర్ దాన్ 5% పెరిగిన వాటిల్లో ఐసిఐసిఐ, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇవి స్ట్రాంగ్ గా మనకి ట్రేడ్ అవుతున్న విషయం. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ వీక్ అయిన నేమ్స్ లో ప్రాబ్లీ ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్ లూజర్, అబౌట్ 4.5% దాకా కూడా కరెక్ట్ అవుతుంది విషయం. ఇక అదర్ నేమ్స్ ఇండివిజువల్ స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద మూవ్స్ అంతా కూడా ఐ థింక్ ఐటీ నేమ్స్ అండ్ రిజల్ట్స్ బాగా ఇచ్చిన స్టాక్స్ లోనే ఎక్కువ మూవ్మెంట్ రావడం చూసాం మనం. హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ 64% ఈ వారం పెరగడం చూసాం. అదేవిధంగా నెల్ క్యాష్ 56%, మోస్ట్ ఆఫ్ ద సిసిఎల్ ప్రొడక్ట్స్ ఏదైతే మంచి రిజల్ట్స్ ఉందో 40% పెరగడం చూసాం. క్యూబెక్స్ ట్యూబింగ్ 35%, అఫ్ కోర్స్ సూబెన్ 35%. సో లాట్ ఆఫ్ నేమ్స్, జాగిల్ లాంటి 30%. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ బీట్ అండ్ డౌన్ నేమ్స్ అన్ని కూడా ఈ వారం చాలా చాలా బాగా పెరగటం చూసాం. అండ్ కొన్ని నేమ్స్ అయితే ఒక న్యూ హై కూడా క్రాస్ అవటం చూసాం. అండ్ వీక్ అయిన నేమ్స్ లో వెండెంట్ 13% దాకా కరెక్ట్ అవటం చూసాం. గోదార్ 11%, న్యూలాండ్ ల్యాబ్ బ్యాడ్ రిజల్ట్స్ 11%, అదేవిధంగా కేపీఆర్ మిల్స్ అండ్ చంబల్ ఫర్టిలైజర్స్ 10% దాకా కరెక్ట్ అవటం చూసాం. డయాగ్నోస్టిక్ నేమ్స్ లో కృష్ణ డయాగ్నోస్టిక్ అండ్ విజయ డయాగ్నోస్టిక్ ఆల్మోస్ట్ 88% దాకా కూడా క్రాక్ అవుతుంది విషయం. ఇక ప్రతి వారం మనం 4 స్టాక్స్ గురించి విశ్లేషిస్తాం. సో ఈ వారం మనం కొన్ని స్టాక్స్ తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ స్టాక్ మనం చూస్తే కనుక ఎల్ఐసి ఇండియా లిమిటెడ్, నాట్ హౌసింగ్. సో ఈ నేమ్ మనందరికీ చాలా చాలా సుపరిచితమైన నేమ్. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక కరెంట్లీ 855 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో లిస్టింగ్ దీన్ని 918 అయింది, అండర్ కోట్ అవటం చేసాం ఇది. అండ్ అక్కడ నుంచి 537 దాకా కూడా లో ఫామ్ అవటం చేసాం. సో మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ర్యాలీ ఏదైతే సాగిందో దీనిలో ఆల్మోస్ట్ స్టాక్ 540 నుంచి 1122 దాకా వెళ్ళటం చేసాం. ఆగస్ట్ 2024 లో టాప్ అవుట్ అవటం చేసాం. సో అక్కడ నుంచి ఒక మేజర్ కరెక్షన్ గురయ్యే ఆల్ మిడ్ క్యాప్స్ తో పాటు ఇది కూడా స్టాక్ పర్సన్ చేసాం. అక్కడ నుంచి 715 లాస్ట్ మంత్ లో ఫామ్ అవటం చేసాం. ఇన్ఫాక్ట్ మార్చ్ లో ఏదైతే ఉందో 715 దాకా అవటం చేసాం. సో ఈ 2 months లో ఒక మంచి రిట్రేస్మెంట్ వచ్చింది. బట్ సపోర్ట్ పాయింట్ యాజ్ ఆఫ్ నో చూస్తే కనుక 200-day మూవింగ్ యావరేజ్ 804 దగ్గర ఉంది. అండ్ స్వింగ్ లో 760, ఈ రెండు కూడా ఒక సపోర్ట్ జోన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దాన్ని మనం డిమాండ్ జోన్ అంటాం. దాన్ని డెఫినెట్లీ అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే అప్ సైడ్ మనకి 970 to 966 దాకా టార్గెట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 10% అప్ ఉంది. కాబట్టి అఫ్ కోర్స్ కరెక్షన్ వచ్చినా కూడా ఒక 10% డౌన్ ఉంది. బట్ డెఫినెట్లీ లో కొంటే కనుక రిస్క్ టు రివార్డ్ చాలా చాలా ఫేవరబుల్ గా ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ స్టాప్ లాస్ దీనికి కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ చార్ట్ కాదు. సో 700 కింద స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇక రెండో స్టాక్ మనం చూసింది ఎంజిఎల్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్. సో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఐజిఎల్, ఎంజిఎల్, ఈ రెండు కూడా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉన్న స్టాక్స్ అండ్ కంపెనీస్ కూడా. సో 1391 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఈ స్టాక్ కూడా సెప్టెంబర్ 2024 లో 1988 దాకా ఆల్మోస్ట్ 2000 రూపీస్ నుంచి కరెక్ట్ అవుతూ నవంబర్ లో ప్రాబ్లీ విత్ ఇన్ 2 months ఇది 1075 ఆల్మోస్ట్ హాఫ్ అవుట్ అని చూసాం. దానికి ప్రధాన కారణం ప్రాబ్లీ నవంబర్ లో గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి వాళ్ళ సప్లై తగ్గిస్తాం అన్న వార్త రావడంతో చాలా చాలా వీక్నెస్ అనేది కొనసాగింది. సో అక్కడి నుంచి స్టాక్ మళ్ళీ పెరుగుతూ కరెంట్లీ అబౌట్ 30% రిట్రేస్ అయిందని చెప్పాలి, ఫాల్ నుంచి మనం చూస్తే కనుక. బట్ అగైన్ ఈ స్టాక్ కి 1460 ఒక మేజర్ హర్డల్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 70-80 పాయింట్స్ పైన హర్డల్ ఉంది. ఒకవేళ దాటింది అంటే కనుక 1560 to 1640 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఆల్వేస్ ఉంటుంది కాబట్టి ఈ స్టాక్ ని ఒక డీప్ కరెక్షన్, సో వాచ్ డాగ్ లాగా ఈ స్టాక్ ని కంటిన్యూస్ గా వాచ్ చేస్తూ ఉండాలి. వన్ బ్యాడ్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ 20-30% కైండ్ ఆఫ్ కరెక్షన్స్ వస్తాయి ఇలాంటి స్టాక్స్ లో, మనం గతంలో కూడా చూసాం. అదర్వైజ్ యాజ్ ఎ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్స్ ఇలాంటి స్టాక్స్ జోలికైతే డెఫినెట్లీ వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరన్నా కరెక్షన్స్ లో కొన్నా కూడా 1050 కింద క్లోజింగ్ బేసిస్ కంపల్సరీగా స్టాప్ లాస్ అనేది. ఇక మూడో స్టాక్ మనం తీసుకుంది హడ్కో. సో మనందరికీ సుపరిచితమైన నేమే. సో 228 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 290 రూపీస్
ఫాల్ అయింది ఇది. ఎందుకంటే 135 మే 2024 లో ఉన్న స్టాక్ 425 దాకా వెళ్ళటం చూసాం. సో విత్ ఇన్ 8-9 months లోనే 135 to 425, విచ్ ఈస్ ఆల్మోస్ట్ అబౌట్ 300 రూపీస్ పెరగటం చూసాం. అక్కడి నుంచి డెఫినెట్లీ కరెక్షన్స్ గురవటం చూసాం. ఇది లో 183 దాకా కూడా రావటం చూసాం. సో 80% రిట్రేస్ అయిన నేమ్ ఇది. సో ఇలాంటి నేమ్స్ ప్రాబ్లీ ఐ థింక్ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనందరికి తెలిసిందే 2023 డిసెంబర్ బార్ మనం చూస్తే కనుక 173 నుంచి 278 వరకు పెరగటం చూసాం. సో 173ని ప్రొటెక్ట్ చేసింది అని చెప్పాలి ప్రైస్ వైజ్. ఎందుకంటే 183 లో ఫామ్ అయ్యి రివర్స్ అయ్యి 228 దాకా వచ్చింది కాబట్టి ప్రాబ్లీ మనం ఎంటైర్ ఫాల్ ఏదైతే 300 పాయింట్స్ ఫాల్ అయింది టాప్ నుంచి అనుకుంటే కనుక దాని అట్లీస్ట్ 30% రిట్రేస్మెంట్ ఆర్ 50% రిట్రేస్మెంట్ తీసుకుంటే కనుక 324 అయితే ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంది అప్ సైడ్. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అబౌట్ 100 పాయింట్స్ పైన ఆపర్చునిటీ ఉంది. అండ్ వేరే డౌన్ సైడ్ మనం చూస్తే కనుక సపోర్ట్ పాయింట్ 190-200 దగ్గర ఉంది, విచ్ ఇస్ అబౌట్ 40-50 పాయింట్స్. సో 1:2 రిస్క్ రివార్డ్ ఈ స్టేజ్ లోనే ఉంది. బట్ డెఫినెట్లీ కరెక్షన్ లో కొంటే మనకి ఒక మంచి ఆపర్చునిటీ అండ్ రిస్క్ రివార్డ్ పెరుగుతుంది కాబట్టి ఈ స్టాక్ ని మేబీ అరౌండ్ 200 ఆర్ 220 మధ్యలో కొనగలితే 200 ఆర్ 210 మధ్యలో కొనగలితే కనుక గుడ్ రిస్క్ టు రివార్డ్ అవుతుంది. బట్ స్టాప్ లాస్ 165 కింద కంపల్సరీగా పెట్టుకోవాలి. సో స్టాక్ ఒకసారి ప్రాబ్లీ 200 మూవింగ్ యావరేజ్ 249 పైన క్లోజ్ అయ్యి ట్రేడ్ అవుతే మటుకు ఐ థింక్ చాలా చాలా స్ట్రెంత్ అనేది ఫర్దర్ గా ఎగ్జిబిట్ చేసే ఛాన్స్. ఇక ఫోర్త్ స్టాక్ మనం తీసుకుంది JSW స్టీల్. వెరీ వెరీ సోబర్ అండ్ డీసెంట్ స్టాక్. సో ఈ స్టాక్ లో హై బీటా అనేది ఎక్కడ ఉండదు, వెరీ వెరీ లో బీటా, చాలా చాలా సోబర్ గా బిహేవ్ చేస్తుంది స్టాక్ ఇది. సో ఇది ఇలాంటి స్టాక్స్ ని వి షుడ్ డూ ఎస్ఐపి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1024 ఉంది. దీని ఆల్ టైమ్ హై 1070 దాకా వెళ్ళటం చూసాం. దీని సపోర్ట్ పాయింట్స్ 935 నుంచి 880 మధ్యలో ఉంది. సో వన్ బ్యాడ్ డే లైక్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఆన్ స్టీల్ కంట్రోల్ ఏమైనా ఉంటే కనుక 5-7% కరెక్ట్ అవుతుంది. అలాంటి టైంలో క్వాంటిటీ ఆర్ యూనో మనకు కొనాల్సిన క్వాంటిటీ ఏదైతే ఉందో టోటల్ పిక్ చేసుకోవాలి. అదర్వైజ్ ఎస్ఐపి మోడ్ లో వెళ్ళటం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా ఈ స్టాక్ కి. దీని రేంజ్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ డౌన్ సైడ్ మనకు చూస్తే కనుక ఇందాకే అనుకున్నట్టు అబౌట్ 760 దగ్గరే ఉంది. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి 20-25% కిందనే ఉంది కాబట్టి బికాస్ వీఆర్ ట్రేడింగ్ అట్ నియర్ హైస్. సో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ నేమ్స్ కాబట్టి ఆల్వేస్ దీనికి వాల్యుయేషన్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు టాటా స్టీల్ అండ్ సేల్ అండ్ స్టాక్స్ లో. సో ఎస్ఐపి మోడ్ లో ఈ స్టాక్ ని డెఫినెట్లీ వన్ షుడ్ అక్యుములేట్ అని మనకి చార్ట్స్ వచ్చేస్తున్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. హ్యాపీ వీకెండ్ టు ఆల్ అవర్ వ్యూవర్స్ అండ్ ట్రేడర్స్. వచ్చే వారం మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.